ఈరోజు మనము నరసింహస్వామి అవతారం గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో హిరణ్యకశ్యపుడు అనేటటువంటి రాక్షసరాజు ఎంతో అహంకారంతో కూడి ఉన్నవాడై ఏ దేవతను కూడా స్తుతించరాదు అని ఉంటాడు. కానీ అతనికి జన్మించినటువంటి ప్రహ్లాదుడు మాత్రము మనము అసుర కుటుంబంలో జన్మించిన వారం, భయము కంటే కూడా భక్తే గొప్పది అని భావించిన వాడై అతడు నిత్యము కూడా హరినామ స్మరణనే చేస్తూ ఉండేవాడు. అది చూసి సహించలేని హిరణ్యకశ్యపుడు సొంత కొడుకునైనా సంహరించాలి, చంపించాలని అన్ని విధాలుగా కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా నిత్యము కూడా ఆ శ్రీహరి ఆ ప్రహ్లాదుని రక్షిస్తూనే ఉంటాడు. ఒకానొక సందర్భంలో బాగా చికాకు వేసి హిరణ్యకశ్యపుడు అంటాడు, నీ హరి నిన్ను రక్షించడంలో కాదు, దమ్ముంటే ధైర్యం ఉంటే నా ఎదురుగా వచ్చి నాతో పోట్లాడి గెలవమను అని అంటాడు. ఓ ప్రహ్లాద, మరి నీ శ్రీహరి ఎక్కడ ఉన్నాడు, ఇక్కడికి రమ్మను అంటే అప్పుడు ఆ ప్రహ్లాదుడు అంటాడు, ఎక్కడ ఉన్నాడేంటి, ఎక్కడ లేడు అని అడుగు, ఈ చరాచర జగత్తంతా కూడా నిక్షిప్తమై ఉన్నాడు నా యొక్క శ్రీహరి అంటాడు. అవునా, అయితే ఆ స్తంభంలో కూడా ఉన్నాడా, ఆ స్తంభంలో ఏంటి వెతకాలే కానీ నీ మనస్సులో కూడా శ్రీహరి ఉన్నాడు అంటారు. అవునా అని ఆ యొక్క ప్రహ్లాదుని ఒక తన్ను తన్ని అప్పుడు కోపోద్రిక్తుడైనటువంటి హిరణ్యకశ్యపుడు తన గదతో ఆ యొక్క స్తంభాన్ని కొట్టగా ఆ స్తంభం నుంచి పెళ్ళు పెళ్ళుమని శబ్దంతో సహస్రభాక్షదుర్నిరీక్షణం ప్రభజ్ఞ క్రూర కృత్రేరంజ కశ్యపస్థలం అజస్తు జాండకర్పర ప్రభిన్న రౌద్ర గర్జనం ఉదగ్ర నిగ్రహ గ్రహోగ్ర విగ్రహ కృతిం భజే అంటూ ఈ యొక్క స్తోత్రం వినిపిస్తూ ఆ యొక్క విష్ణుమూర్తి ఆ స్తంభం నుంచి నరసింహస్వామి రూపంలో వస్తాడు. మరి ఇక్కడ మీకు సందేహం రావచ్చు, ఎందుకు విష్ణుమూర్తి అవతారంలోనే రావచ్చు కదా అని. కానీ హిరణ్యకశ్యపుడు ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడి దగ్గర వరం పొంది ఉంటాడు. ఏమని వరము? తనను నరులు చంపరాదు, జంతువులు చంపరాదు, ఇంటి లోపల చంపరాదు, ఇంటి బయట చంపరాదు, జీవమున్న వస్తువు చంపరాదు, జీవము లేని వస్తువు కూడా తనను చంపడానికి ఉపయోగించరాదు అంటారు. అందుకోసమే చూడండి, నరసింహస్వామి ముఖము సింహముఖము ఉంటుంది, శరీరము నరరూపం ఉంటుంది. అంటే అక్కడ నరుడు కాదు, ఇలా జంతువు కాదు. అలాగే ఇంటి లోపల చంపరాదు, ఇంటి బయట చంపరాదు. అందుకోసమే ఇంటి యొక్క గుమ్మమునందు చంపుతాడు. జీవమున్న ఆయుధం వాడరాదు, నిర్జీవమున్న ఆయుధం వాడరాదు. చూడండి, మన యొక్క గోరు జీవము ఉండదు. ఎందుకోసం అంటే దాన్ని తీసినప్పుడు మనకి ఎటువంటి నొప్పి అనేది కలగదు. అలా అని అది నిర్జీవమైనది కాదు, అది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి తన గోరు ద్వారా ఆ నరసింహస్వామి రూపంలో ఆ యొక్క హిరణ్యకశ్యపుడిని సంహరిస్తాడు. మరి యొక్క లక్ష్మీ నరసింహస్వామి అవతారంలో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఎప్పుడు కూడా భయము కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. భక్తి అనేది ఎల్లవేళలా కూడా శాశ్వతము. భక్తులను రక్షించడానికి ఆ శ్రీహరి ఎల్లవేళలా కూడా మనల్ని కాపాడుతాడు అని చెప్పడం జరిగింది.